గోవింద. నన్ను అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. తస్మై శ్రీ గురువే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీవాసాది. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. ప్రియ భగవద్బంధులందరికీ కూడా కార్తీక మాస కోటి దీపోత్సవ శుభాకాంక్షలు. మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ వాతావరణం నాకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది, మీకు కూడా. అయితే ఈ సంతోషంలో ఇంత గ్రేట్గా చేసినప్పటికీ ఒక లోటు కనబడుతుంది. ఇంత మంచి అవకాశాన్ని చాలా మంది వినియోగించుకోలేదు. సుబ్రహ్మణ్యం గారు చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి సంవత్సరం. నేను ఇక్కడ రాగానే సంతోషపడిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ వేద పాఠశాల విద్యార్థులు, ఒకసారి వాళ్ళందరికీ మీ చప్పట్లతో ప్రశంసించండి. ఆ పిల్లల ముఖాలు చూడండి, చక్కగా మెరిసిపోతులేవు. ఆ కాంతి చూడండి. లోపల శాంతి ఉంటే ముఖంలో కాంతి ఉంటుంది. లోపల భ్రాంతి ఉంటే మనం చూడగానే భ్రాంతి. ఏదో రైమ్తో చెప్పాను అనుకోకండి, ఈ టైంకి అది అవసరం కాబట్టి రైమ్తో చెప్పాల్సి వచ్చింది. ఇందాక చెప్పారు మన శ్రీనివాసరావు గారు, ఎవరో కవి చెప్పారు, దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటానంటే నేను నా బాల్యాన్ని నాకు ఇచ్చేవని కోరుకుంటాను అన్నారు. ఆ వయసులో మనం కూడా బాగానే ఉండుంటాం, ఎందుకంటే అది పసి వయసు. ఇంకో 10 ఏళ్ళు దాటితే ఇప్పుడు ప్రస్తుతం మంది పశు వయసు, ఒత్తుదేట. అర్థం కాలే? మన ఆలోచన ఎలా ఉంది అనేదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. అందుకని ఆలోచించే దృష్టి, ఆలోచించడం, మన యొక్క చూసే దృష్టి. అన్నమాచార్య వారు చెప్తారు, చూడక మానవు చూచేటి కన్నులు ఏడనీవైన ఇతరములు. ఆ కోనేటిరాయుడి కళ్యాణం ఇంత అద్భుతంగా జరిగింది. మన అర్చక స్వామి చక్కగా జరిపించారు, ఎంతో ప్రీతితో. ఆ దంపతులు చక్కగా కూర్చుని చేయించారు. మనందరి కళ్ళు మంచి కళ్ళు కాబట్టి మనం చూడగలిగాం. నేను బాధపడే విషయం ఏంటంటే, ఇంకా ఎన్నో కళ్ళు పుణ్యం చేసుకోలేదేమో అనిపిస్తుంది. సుబ్రహ్మణ్యం గారితో మీకు ప్రశంస ఒక విమర్శ అన్నాను ఇందాక. ఆ ప్రశంస ఏంటంటే, ఈ పిల్లలు నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 6 ఉన్నారు, ఇప్పుడు 4 వారాలు అయ్యారా? 4 వారాల పైన అయ్యారుగా. వాళ్ళు చెప్పారు రేపు ఫిబ్రవరికి ఎప్పుడో 8 దారులు అవుతాం. ఆయన ఫిక్స్ అయిపోయారు, 6 నుంచి అలా పెరుగుతున్నారు. సో ఒకసారి సుబ్రహ్మణ్యం గారు గిరిదే బిగిన, ఎందుకంటే డ్రైవర్ బాగుంటేనే కదండి ఎంత మంచి కారు అయినా ప్రయాణం సాగేది. ఇక్కడ ఆయన డ్రైవర్. ఎందుకంటే తేజతో కూడా చెప్పాను, అది ఆ విమర్శ అని కాదు కానీ ఒక సలహా అనుకోండి. ఈ ప్రాంగణం అంతా నిండిపోవాలి. పనికి రాని పనికి మాలిన వాటికి జనాన్ని తరలిస్తున్నారు, కొనేస్తున్నారు. మనమేం కొనక్కర్లేదు, ఒక సదుపాయం చేస్తే చాలు.
నేను నా కళ్ళతో చూసా. నేను నంద్యాలలో బస్సు పట్టుకోవాలి, దానికోసం బండి మీద వెళ్తున్నా. పెద్ద సభ, పేర్లు అవి చెప్పలేండి ఎందుకు వచ్చింది, ఒక రాజకీయ సభ. ఆ జనం మధ్యలోంచి నేను ఏదో బండి మీద కూర్చుని వెళ్ళిపోతున్నా, 2 వీలర్ మీద. రాత్రి 8 ఆ సమయం. వాడు ఎవడో చక్కగా బాటిల్ తీసి తాగేస్తున్నాడు. కోకోకోలా కాదండి, లిమ్కాను, పెప్సీను, థమ్సప్ కాదండి. రాష్ట్ర ప్రభుత్వాలను బతికించే ఏకైక ఆయుధం మీకు తెలుసు. వాడి దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి ఆ వాటర్ తాగేస్తున్నాడు. వాటర్ పోసుకోకుండా. ఎందుకు అంటే ఒక వెధవ పని ఆథరైజ్డ్ అయిపోయింది. వాడికి 500 ఇస్తేనే వాడు వచ్చి ఉంటాడు, ఆ బాటిల్ ఇస్తామంటేనే వచ్చి ఉంటాడు. అలా జనాల్ని కిందకి లాక్కు రావడం కోసం బస్సులు పెడుతున్నారు. కిందకి వాళ్ళని అధోపతనం చెందించడం కోసం వాళ్ళు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, మందు ఇస్తున్నారు. వాడి పతనమే వాళ్ళకి ఆయువునిస్తుంది. కానీ ఇక్కడ ఉద్ధరింపజేయడం కోసం, మీకు 4 మంచి మాటలు చెప్పడం కోసం శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళని, మన హంపి విరూపాక్ష పీఠాధిపతుల వారిని, ఇంకా చాలా మందిని మళ్ళా చెప్పే వాక్శక్తి ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటారు. అయితే ఇది ఎక్కువ మందికి ప్రయోజనం పొందాలి. దానికోసం సుబ్రహ్మణ్యం గారు ఇంకొంచెం బాగా థింక్ చేస్తారు. వచ్చే సంవత్సరం ఆ ఫలం కనబడుతుందని దానికి కొంచెం సలహాలు కూడా ఇచ్చాను మన తేజకి, అది ఆశిస్తున్నాం. ఇంతే. మరి మీరు ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పిన విషయాలు విన్నారు. పెళ్లి విషయంలో ఇప్పుడు పెళ్లి వాస్తవానికి దేవుడి పెళ్లి ఎవరు చేశారు? అర్చక స్వామి చేశారు. ఇప్పుడు మనుషుల పెళ్లి ఎవరు చేస్తున్నారు తెలీదా మీకు? ఏం కాదు, కెమెరామన్ చేస్తున్నారు. అవునా కాదా? అసలు ఎవరన్నా ఆయన మాట వింటున్నారా? పంతులు కొంత తప్పు అంటాడు. ఫీల్ అవుతున్నారా? ఎవరన్నా కెమెరామన్ లేడుగా, ఉన్నాడు. ఇందాక ఆయన వేసి సెటైర్ నేను వేసి ఇప్పుడు రిటైర్ అయిపోతాడు. తప్పదు. అంటే మనని వాళ్ళ కంట్రోల్ తీసేసుకుంటున్నారు. ఎందుకు? మనం అలా దాసోహం అయిపోయి వచ్చిన వాడికి ఆల్బమ్ చూపించుకుందామనే ఫీలింగ్తో పెళ్లి చేసుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, 3 ఫ్రేములు పెట్టుకోండి లైఫ్లో. ప్రతిదానికి ఆ 3 ఫ్రేముల్లో పెట్టి చెక్ చేసుకోండి. ఉత్తమం, అదో ఫ్రేమ్. ఇది ఉత్తమమా కాదు? 2వ ఫ్రేమ్ మధ్యమం, 3వ ఫ్రేమ్ అధమం. ఎందులో ఉంటే బాగుంటుందంటారు? ఉత్తమంలోనేగా. నేను కొంచెం ఇంగ్లీష్లో చెప్తుంటా. ట్రై టు బికమ్ ఉత్తమం, అట్లీస్ట్ రిమైన్ మధ్యమం, నెవర్ బికమ్ అధమం. శాస్త్రం చెప్తుంది ఉత్తమం స్వార్జితం ధనం, పిత్రార్జితం మధ్యమం, అధమం స్త్రీ విత్తం. తెలుగులో చెప్పనా? అర్థమైపోయిందా? అయినా చెప్తాను నేను. పోనీ తనంతట తాను సంపాదించుకుని తన జీవితాన్ని పోషించుకునేవాడు ఉత్తముడు. తండ్రి యొక్క ధనం మీద ఆధారపడి జీవించేవాడు మధ్యముడు. ఇంకా భార్య మీద ఆధారపడి జీవించేవాడు అధముడు. ఒక శాంపిల్ చెప్పాను మీకు అంతే. ఇక ఉత్తమోత్తముడు ఎవరు? భగవంతుడి మీద ఆధారపడేవాడు. ఉత్తరాదిలో ఒక సన్యాసి, వారి పేరు చాలా మందికి తెలియదు. వారికి పేరు నేను కూడా మర్చిపోయాను. ఆయన ఏమని పిలుస్తారంటే కరపాత్రి మహారాజ్ అంటారు. కరాలంటే తెలుసు కదండి, కరము, చెయ్యి. కరపాత్రి మహారాజు అని ఎందుకు పిలుస్తారంటే వారు ఏదన్నా తింటే ఆ చేతులతోనే తింటారు, ఆ చేతుల్లోనే వేస్తారు, అది అట్లే తింటారు. పాత్ర వాడరు, అదే పాత్ర. కరపాత్రి మహారాజు. భాగవతంలో దత్తాత్రేయుడు చెప్తారు. హరే కృష్ణ, హరే కృష్ణ. దత్తాత్రేయుడు చెప్తారు,
సన్యాసి లక్షణాల గురించి. జీవించడానికి భయం ఎందుకు? భగవంతుడు కొండ గుహలు పెట్టాడు కదా, తాగడానికి జలాలు ఉన్నాయి కదా, అడవుల్లో చెట్లు ఉన్నాయి కదా, కాబట్టి జీవించడానికి భయం అక్కర్లేదు, భగవంతుడి మీద ఆధారపడి జీవించింది. వాస్తవానికి మనమందరం కూడా ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా బెంగాలీలో మాట చెప్తారు, గృహే తాకో వనే తాకో సదాహరి బోలేదాకు. గృహం అంటే ఇల్లు, వనం అంటే అడవి. ఇంట్లో ఉన్న అడవిలో ఉన్న మనం హరి మీద ఆధారపడాలి. స్థలే రక్షతు వామన, జలే రక్షతు వరాహ, అటవ్యాం నారసింహస్య నమాం పాతు కేశవ. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు వామన స్వామిని గుర్తుపెట్టుకో, అడవిలోకి వెళ్తే వరాహస్వామిని గుర్తుపెట్టుకో, నరసింహస్వామిని గుర్తుపెట్టుకో, నీళ్ళలో ఉంటే వరాహస్వామిని గుర్తుపెట్టుకో. ఎట్లయినా ఏదో విధంగా ఏనకైనా ఏదో విధంగా భగవంతుడితో కనెక్ట్ అయి ఉండండి. ఈ కనెక్ట్ అయి ఉండడం ఎలా అయినప్పటికీ ప్రయోజనాన్ని కలగజేస్తుంది. దానికి ఉదాహరణ ఎవరు? కృష్ణుడి కోసం ఎప్పుడూ భయపడిపోతూ ఉండేవాడు. ఎవరతను? కంసుడు. ఎవరు చెప్పారు ఇక్కడ? ఏం పేరా? దివ్య. దివ్య బిగ్ దివ్య. అలా ఉండాలి రెస్పాన్స్. ఎవరో పిల్లని అడిగాను తమిళనాడులో, యారా యారు சொல்றே భగవద్గీత అన్న. యారు? ఎంజిఆర్ శివాజీకే. అదే కదా, ఎవరు చెప్పారా భగవద్గీత అంటే, ఎంజిఆర్ శివాజీ గణేష్ చెప్పాడు కదా అన్నాడు. ఇక్కడ అడుగుంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చెప్పాడు కదా అంటారు. అంతే, తేడా ఏముంది. ఆ నాలెడ్జ్ ఉండకూడదు. సో కంసుడు ఎప్పుడు భయపడుతూ ఉన్నాడు, కానీ ఎవరి స్మరణలో ఉన్నాడు? కృష్ణ స్మరణ. ఇతను ఎవరు? ఇంకా హిరణ్యకశిపుడు. అతను కూడా ఎలా ఉన్నాడు?